అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ముందుగా ఈ ఛానల్ చూస్తున్నటువంటి వారు ఎవరైనా కొత్తవారు ఉన్నట్లయితే వెంటనే దయచేసి నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇవాళ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇవాల్టి సబ్జెక్టు సో మార్కెట్స్ ఎలా ఈరోజు ఓపెన్ అయ్యాయి, అదేవిధంగా ఎలా ఈరోజు క్లోజ్ అయ్యాయి. మార్కెట్స్లో చెప్పాలంటే ఈరోజు చెప్పుకోదగ్గ విశేషం ఏం లేదండి. ఎందుకంటే ఎక్కడ ఓపెన్ అయ్యాయో అక్కడే కొంచెం పైనే క్లోజ్ అయ్యాయి అన్నమాట. అంటే ఓపెనింగ్ కంటే పైకి వెళ్ళిన తర్వాతే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ చూసుకున్నట్టయితే ఇంచుమించుగా 29,000 22,930 ఆ మధ్యలో ఎక్కడో ఓపెన్ అయినా 22,850 ఆ రేంజ్లో ఓపెన్ అయినప్పటికీ అక్కడి నుండి 22,600 ప్లస్కి రావడం, అంటే ఇంచుమించుగా 22,660, 670 ఆ రేంజ్కి రావడం కూడా మనం చూసాం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే. అయితే ఎప్పుడైతే మార్కెట్స్ అలా డౌన్ ట్రెండ్కి వెళ్తున్నాయో వెంటనే బయ్యర్స్ కొనడం మొదలు పెడతా ఉన్నారు. అంటే డిస్కౌంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా డిస్కౌంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. సో మరొకటి ఏంటంటే హై వచ్చేసేటప్పటికి అంటే లో ఫ్రిజిల్ అవుట్ అయిపోయి హై అనేది స్ట్రెంత్ అయిపోయింది. హై వచ్చేసేటప్పటికి ఇంచుమించుగా ఒక 22,900 అండ్ 400 ఆ రేంజ్లోకి వెళ్ళడం కూడా నేనైతే చూశాను. 400, 450 ఆ రేంజ్లోకి వెళ్ళడం కూడా, అంటే ఇంచుమించుగా ఒక 300 పాయింట్లు లేదా 400 పాయింట్లు ఆ రేంజ్లో కూడా మార్కెట్ ఈరోజు ఆడింది. నిఫ్టీలో నేను చెప్తుంది. అదేవిధంగా క్లోజ్ అయ్యేటప్పటికీ కూడా 22,920 ఆ రేంజ్లోనే, 30 ఆ రేంజ్లోనే మార్కెట్ అనేది క్లోజ్ అయింది. అంటే ఓవరాల్గా 22,900 మీదన మాత్రమే మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో ఇకపోతే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసేటప్పటికి హై చూసుకున్నట్లయితే 49,600, 700 ఆ రేంజ్లో చూసాం. అయితే మార్కెట్స్ ఓపెన్ అయినప్పుడు 49,300 లేదా 200 ఆ రేంజ్లో ఎక్కడో ఓపెన్ అయింది. అక్కడ ఊరుకోకుండా ఇంచుమించుగా 49,200 ఆర్ 300 ఆ మధ్యలో ఎక్కడ ఓపెన్ అయింది. అయితే మార్కెట్స్ అక్కడి నుంచి మళ్ళా ఫిజిల్ అవుట్ అయిపోయి ఇంచుమించుగా 48,000 ప్లస్కి, అంటే ఇంచుమించుగా ఒక 1000 పాయింట్లు కిందకి రావడం మనం చూసాం. అది ఊరుకోకుండా అక్కడి నుండి మరలా తిరిగి 49,600 ఆ రేంజ్కి వెళ్ళడం మనం చూసాం. 650 ఆ రేంజ్లో ఎక్కడ క్లోజ్ అయింది? క్లోజ్ అయ్యేటప్పటికి బ్యాంక్ నిఫ్టీలో 49,300 బిలో క్లోజ్ అయింది. 300 ప్లస్ మీద క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఏంటి, రేపు ఫ్రైడే కాబట్టి బహుశా మార్కెట్స్ పడే అవకాశం ఏమన్నా ఉందేమో అని నేనైతే అనుకుంటున్నాను. అంటే జస్ట్ ఇది 1% మాత్రమే, అంటే జస్ట్ ఒక 10% మాత్రమే ఛాన్స్ ఉంది. 1 ఆర్ నన్ అంటారు కదా, అలాగా పడితే పడవచ్చు, పడకపోతే పడకపోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే
ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 22,900 మీదన కనుక మార్కెట్లు రేపు కూడా ఓపెన్ అయ్యాయి అనుకుందాం. 900 అంటే 950, 920 ఆ రేంజ్‌లో ఎక్కడైనా మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి అనుకుందాం. కొంత కింద పడినప్పటికీ నిఫ్టీలో చెప్తుంది నేను. కొంత కింద పడినప్పటికీ కూడా అయితే ఒకవేళ ఒక 200 పాయింట్స్ గనక కిందకి తగ్గగలిగితే మార్కెట్స్ అక్కడి నుంచి అప్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే అప్ అయ్యాయనుకోండి, ఖచ్చితంగా 23,000 రేపటి రోజున. ఒకవేళ 23,100 ఆ రేంజ్‌కి ఎక్కడికైనా వెళ్ళి ఓపెన్ అయితే, అప్పుడు మీరేం చేస్తారంటే అక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. ఈ పుట్స్ అంటే బ్యాంక్ నిఫ్టీలో అంటే నిఫ్టీలో పుట్స్ కాల్స్ రేషియో ఉంటుంది కదా! మీరెక్కడో బై చేసుంటారు. కిందన ఎక్కడో బై చేసుంటారు. వాళ్ళు రేపు పొద్దున పూట సెల్ చేసేసుకోవడం మంచిది. అంటే ప్రాఫిట్స్‌లో ఉన్నప్పుడే సెల్ చేసుకుంటే ఎంతో మంచిది. కాబట్టి రేపటి రోజున మార్కెట్స్ అనేవి పడే అవకాశాలు తక్కువ. అదే 22,900 క్రిందన గనక ఎక్కడైనా ఓపెన్ అయ్యిందనే అనుకుందాం. 22,900 క్రిందన ఎక్కడైనా ఓపెన్ అయితే మార్కెట్స్ కిందకి పడతాయి. అది కూడా రేపు ఒక్కరోజు మాత్రమే. పడే అవకాశాలు చాలా వరకు తక్కువ. ఒకవేళ పడినా కోలుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది బాగా నోట్ చేసుకొని పెట్టుకోండి. పడినా కోలుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో, మీరేం చేస్తారంటే కిందకి ఎక్కడికైనా వెళ్ళిపోతే ఎక్కడ మీరు బై చేస్తారంటే ఇంచుమించుగా 22,600 ఆర్ 550 ఆ రేంజ్‌లోకి వస్తేనే మీరు బై చేయండి. అక్కడ కూడా స్టాప్ లాస్ పెట్టుకోండి. ఏంటి 22,500 స్టాప్ లాస్ పెట్టుకోండి. నేను స్టాప్ లాసెస్ ఇచ్చేది చాలా తక్కువ. స్టాప్ లాస్ పెట్టుకోండి. ఎందుకంటే 2 డేస్ హాలిడేసు. మండే ఏం జరుగుతుందో తెలియదు. సో, కాబట్టి కొంచెం స్టాప్ లాస్‌తో మెయింటైన్ చేయండి. అదే ఒకవేళ 23,000, 23,100 ఆ రేంజ్‌లో ఎక్కడైనా ఓపెన్ అయ్యిందనుకోండి, దయచేసి ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా మీరు సెల్ చేయండి. సెల్ చేసి మీరు లాభాలను సొంతం చేసుకోండి. అంటే కింద ఎక్కడో కొన్నారు కదండీ! వాళ్ళు సెల్ చేయండి. పర్వాలా. ఎందుకంటే వచ్చిన లాభాలను మనం ఎందుకు పోగొట్టుకోవడం? సో, ఇది నా ఉద్దేశం. అదే బ్యాంక్ నిఫ్టీలో అనుకోండి. బ్యాంక్ నిఫ్టీలో నేను మళ్ళీ చెప్తున్నాను సార్. 49,000 మీదన ఎక్కడ ఓపెన్ అయినా సరే మార్కెట్స్ రేపు పొద్దున పూట 50,000కి వెళ్ళడానికి రెడీగా ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అదే 49,000 క్రాస్ అయ్యి కిందకొచ్చి 48,900 ఆర్ 850 ఆ రేంజ్‌లో ఎక్కడైనా ఓపెన్ అయితే నాకెందుకో మార్కెట్ పడుతుందని అనిపిస్తోంది. ఇది కేవలం నా యొక్క ఊహ మాత్రమే. దయచేసి పుట్స్ అండ్ కాల్స్ రేషియో ఐడెంటిఫై చేయండి, గుర్తించండి. సో, ఆ ప్రకారంగానే మీరు ట్రేడ్ అయితే చేయండి. ఈ రోజున మనము 2 న్యూ హై హిట్ చేసినటువంటి స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం సార్. అయితే ఎక్సైడ్ ఇండస్ట్రీ, అదేవిధంగా ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఏబీ క్యాపిటల్ ఇవి 2 కూడా 52 వీక్స్ హై టచ్ చేశాయి సార్ ఇవాళ. సో, కాబట్టి మీరు ఈ రెండింటిలోనూ మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే బెటరు. ఎందుకంటే ఇక్కడ నుండి 20-30% కిందకి పడే అవకాశం అయితే ఉంది. మార్కెట్స్ పెరుగుతున్నా న్యూ హై టచ్ చేసిన తర్వాత
చాలా వరకు స్టాక్స్ కింద పడే అవకాశం అయితే ఉంది. ఎందుకునంటే ఎక్కడి నుంచో కింద ఎక్కడో కొనుంటారు కదా! వాళ్ళందరూ కూడా సెల్ చేసే ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు. సో, హై టచ్ అయింది కాబట్టి ప్రాఫిట్స్‌లోనే ఉంటారు వాళ్ళంతా. వాళ్ళందరూ సెల్ చేస్తున్నందువల్ల మా స్టాక్ అనేది కింద పడుతుంది కాబట్టి మీరు రిస్క్ చేసి అందులో ఉండకండి. ప్రాఫిట్స్ బుక్ చేసుకొని బయటికి రండి మీరు కూడా వాళ్ళందరితో పాటుగా మీరు కూడా ప్రాఫిట్స్ బుక్ చేసుకొని బయటికైతే రండి. అదేవిధంగా ఒక 20-30% కరెక్షన్ వచ్చిన తర్వాత కరెక్షన్‌లో కొనండి. కరెక్షన్‌లో కొంటే అక్కడ మీకు నెక్స్ట్ న్యూ హైకి అవకాశం ఉంటుంది. సో, ఇంతేనండి. ఇంకా మీతో మాట్లాడాలంటే ఇంకా చాలా విషయాలే ఉన్నాయి. సో, ఓవరాల్‌గా మార్కెట్స్ అయితే నేను చెప్పాను కదండీ! నిన్న గూడా మీతో చెప్పాను. గెలుపు ఓటములనేవి ఎవరికీ శాశ్వతం కాదు. మార్కెట్స్ అనేవి పతనమైపోవు. ఎప్పుడు కూడా పతనం శాశ్వతం కాదని చెప్పాను. అదేవిధంగా ఇవాళ ఏం జరిగింది? నిన్న, మొన్న, ఇవాళ అసలు పెరుగుతూనే ఉన్నాయి మార్కెట్స్ అన్నీ. పెరుగుతూనే ఉన్నాయి. ఎంత బ్రహ్మాండంగా పెరిగాయో చూడండి. ఎక్కడి నుంచి ఎక్కడికైతే పడిపోయాయో అక్కడ నిలబడలేకపోయాయి. మరలా తిరిగి పైకే వచ్చేసాయి. మొన్న మనం చూసాం. 51,000 చూసాం బ్యాంక్ నిఫ్టీలో. అక్కడి నుండి 46,000 చూసాం. సో, నిఫ్టీలో ఏం చేసాము? 23,300 అట్లా చూసాం. 320, 340 ఆ రేంజ్‌లో చూసాం. అక్కడి నుంచి ఏం చేసాం మనము? 21,300 చూసాం. 21,300 చూసాం. అంటే 2,000 పాయింట్లు కరెక్ట్‌గా పడింది. 2,050 పాయింట్లు అయితే కిందకి పడింది కరెక్ట్‌గా. అది నిలబడగలిగిందా? లేదు. అక్కడి నుండి మరలా తిరిగి ర్యాలీ కంటిన్యూ చేసింది. రిటర్న్ జర్నీలో వస్తుంది పైకి. ఓల్డ్ హైస్ ఏవైతే ఉన్నాయో అవి టచ్ అవ్వడానికి మెల్లమెల్లగా మెల్లమెల్లగా పైకి వస్తూ ఉన్నాయి మార్కెట్స్ అనేవి. అయితే ఈసారి నేను చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే నెక్స్ట్ వీక్ నా లెక్క ప్రకారంగా మార్కెట్స్ అన్నీ కూడా ప్లస్‌లోనే ఉంటాయి. ఏదో 1 ఆర్ నన్ అన్నట్టుగా అంటే ఏదో 1 లేదా 2 రోజులు మాత్రమే మార్కెట్స్ మైనస్‌లోకి వెళతాయి. ఎందుకు అనంటే నిఫ్టీలోకొచ్చేటప్పటికి 23,500ను టచ్ చేయడానికి గట్టిగా ప్రయత్నం చేస్తోంది. నిఫ్టీలో 23,500ని టచ్ చేయడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఏం చేస్తుంది? 52,000 టచ్ చేయడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాయి. 52 ఆర్ 53,000 టచ్ చేయడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ఇవి 2 న్యూ హైస్ అన్నమాట. సో, నిజంగా ఇవి గనక టచ్ చేస్తే పర్టిక్యులర్ స్టాక్స్ ఏవైతే కింద పడ్డాయో అవన్నీ ఇక్కడి నుండి 20-30% అప్ స్టేజ్‌లో ఉంటాయి. అంటే పై స్థాయిలో ఉంటాయన్నమాట. ఇక్కడ నుండి 20-30% దాకా పై స్థాయిలో ఉంటాయి. కాబట్టి మీరేం చేస్తారంటే ఇక్కడ కొనుక్కోండి. ఏం కొనుక్కోవాలి అనేది అంటే ఎలాంటి స్టాక్స్ కొనుక్కోవాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాసేపట్లో మరొక వీడియో కూడా వస్తుంది. అందులో నేను మీకు సరైనటువంటి వివరాలతో ఆ వీడియో చేస్తాను. ఓకేనా? సో, మీరేం చేస్తారంటే రేపు మరలా చెప్తున్నాను వినండి. బ్యాంక్ నిఫ్టీలో 49,100 లేదా 200 ఆ రేంజ్‌లో దాని మీదన గనక ఎక్కడైనా ఓపెన్ అయితే ఖచ్చితంగా మార్కెట్స్ పెరుగుతాయి. అయితే 49,000 క్రింద అంటే 48,900 ఆర్ 850 ఆ రేంజ్‌లో ఎక్కడైనా ఓపెన్ అయితే అక్కడి నుండి ఒక 500 పాయింట్లు గ్యాప్ డౌన్ మళ్ళీ మనం చూస్తాం.
కానీ ఒకవేళ పడితే మాత్రం సార్ ఖచ్చితంగా మీరు స్టాక్స్ కొనుక్కోండి. స్టాక్స్ ఎప్పుడు కూడా చూడండి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు గనక ఏ స్టాక్స్ అయితే 50-60% ఫాల్ అయ్యి ఉన్నాయో ఆ స్టాక్స్‌ని ఐడెంటిఫై చేయండి. ఆ స్టాక్స్‌ని ఇక్కడ గనక మీరు కొనుక్కోగలిగితే ఇక్కడి నుండి ఖచ్చితంగా మీకు నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్‌లో ఆర్ కపుల్ ఆఫ్ మంత్స్‌లో ఆర్ కపుల్ ఆఫ్ వీక్స్‌లో రాబోయే రోజుల్లో కావచ్చు, రాబోయే వారాల్లో కావచ్చు, రాబోయే నెలల్లో కావచ్చు, ఖచ్చితంగా 40-50% ప్రాఫిట్స్ అయితే రెడీగా ఉన్నాయి సార్ మీకోసం. సో, వాటిని తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏ స్టాక్ అయితే 60, 50%, 50-60% కింద పడి ఉందో ఆ స్టాక్‌ని మనము బై చేయడం మొదలుపెట్టాలి. 60% ఆల్రెడీ కింద పడిపోయినటువంటి స్టాకు ఇంకెంత కింద పడుతుందండి? పడితే ఇంకొక 10% లేదా 5% లేదా 10% కింద పడడానికి ఛాన్స్ ఉంది. అంతకంటే ఛాన్స్ లేదు. ఇంకా ఛాన్స్ ఉందనుకోండి నిజంగా, ఇంకా మంచిది. కొనుక్కోండి పర్వాలా. ఓకేనా? సో, మీరు ఇట్లాంటి స్టాక్స్‌ని ఐడెంటిఫై చేయాలి. ఇట్లాంటి స్టాక్స్‌ని కొనుక్కోవాలి. ఎందుకంటే ఇట్లాంటి స్టాక్స్ మరలా మనకు దొరకవు. 50%, 60% ప్రెజెంట్ డౌన్‌ఫాల్‌లో ఉన్నటువంటి స్టాక్స్‌ని గనక మనం కొనుక్కోగలిగితే రాబోయే రోజుల్లో వెల్త్ అనేది ఖచ్చితంగా మనకి క్రియేట్ అవుతుంది. సో, నేను చెప్పినటువంటి మాటను మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అదే విధంగానండి ఇంకో మాట నిఫ్టీలో మరలా మీకు చెప్తున్నాను. నిఫ్టీలో 22,900 మీదన ఎక్కడైనా మార్కెట్స్ ఓపెన్ అయితే ఖచ్చితంగా మీరు స్టాక్స్‌ని ఉంచుకోండి. ఒకవేళ కిందన ఎక్కడైనా మార్కెట్స్ ఓపెన్ అయ్యాయనుకోండి, అంటే 22,850, 800 అక్కడెక్కడైనా గనక మార్కెట్స్ ఓపెన్ అయితే ఖచ్చితంగా రేపు టెంపరరీలీ సెల్లింగ్‌కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. రేపు ఒక న్యూస్ కూడా ఏదో ఉందండి. ఐ థింక్ ఫేక్ న్యూస్ ఏదో ఉందనుకుంటా. అంటే కరెక్ట్‌గా నాకైతే తెలీదు. సో, కాబట్టి ఇలాంటి ఒక న్యూస్ ఉన్నందున మార్కెట్స్ కొంచెం రేపు కిందకొచ్చే అవకాశం అయితే ఉంది. సో, కిందకొస్తే ఆపర్చునిటీ అనుకోండి. పైకి వెళ్తే ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి ఉన్న స్టాక్స్‌లో. కిందకొచ్చిందనుకోండి కొనుక్కోండి. అంతే తప్ప కంగారు పడకండి. కంగారు పడేవాడు మార్కెట్‌లో ఉండాల్సిన అవసరమే లేదండి. సో, దిస్ ఈజ్ మై స్ట్రాటజీ. సో, ఈరోజు ఇంతేనండి నా వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కొత్తవారు ఎవరైనా నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే కూడా వారు కూడా నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. సో, మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను సార్. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.